కంచెగచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెట్లు నాటకుంటే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించారన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అయితే సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనంటూ కేసు తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ ధర్మాసనం. కంచెగచ్చిబౌలిలో చెట్లు తొలగించే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిజేఐ జస్టిస్ గవాయ్. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చకపోతే సీఏ సహా కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేంద్ర సాధికార సంస్థ ఇచ్చిన నివేదికపై కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో విచారణను జూలై 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై పెట్టిన కేసుల విషయాన్ని ప్రస్తావించారు కొందరు న్యాయవాదులు. కేసులు కొట్టివేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్తో కలిపి వాటిని విచారించడం కుదరదని స్పష్టం చేశారు సిజేఐ. కేసుల కొట్టివేతకు వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. కంచెగచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెట్లు నాటకుంటే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డజన్ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగించారన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అయితే సుస్థిర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనంటూ కేసు తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది జస్టిస్ గవాయ్, జస్టిస్ జార్జ్ ధర్మాసనం. కంచెగచ్చిబౌలిలో చెట్లు తొలగించే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిజేఐ జస్టిస్ గవాయ్. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చకపోతే సీఏ సహా కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేంద్ర సాధికార సంస్థ ఇచ్చిన నివేదికపై కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. దీంతో విచారణను జూలై 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా విజిల్ బ్లోయర్స్, విద్యార్థులపై పెట్టిన కేసుల విషయాన్ని ప్రస్తావించారు కొందరు న్యాయవాదులు. కేసులు కొట్టివేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్తో కలిపి వాటిని విచారించడం కుదరదని స్పష్టం చేశారు సిజేఐ. కేసుల కొట్టివేతకు వేరే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. ఎస్ మదార్. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి దాఖలైనటువంటి పిటిషన్ల సుమోటోగా విచారణ చేపట్టింది గతంలో. దానికి సంబంధించి ఈ రోజు విచారణ ఉంటే ఆ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. సూర్య, కీలకంగా చెట్ల నరకవేతకు సంబంధించి గతంలోనే పర్యావరణ పరిరక్షణకు అలాగే వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు జరిగినటువంటి విచారణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించారు. ఆ సందర్భంలో అక్కడ ఎలాంటి పనులు కూడా జరగట్లేదు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తూనే కొంత సమయం సిఈసి ఇచ్చినటువంటి నివేదిక నిన్న సాయంత్రమే అందింది. దానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఇక వాటితో పాటు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే సుప్రీంకోర్టు చేసింది. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు, చెట్ల నాటకపోతే చీఫ్ సెక్రటరీ పైన చర్యలు ఉంటాయి, వారాంతరంలో లాంగ్ వీకెండ్ చూసుకొని చెట్లను నరకాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి క్వశ్చన్స్ ను సుప్రీంకోర్టు రేజ్ చేసింది. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కంచెగచ్చిబౌలికి సంబంధించినటువంటి చెట్లను నాటడం సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి చర్యలు అనేది కూడా తీసుకోవాలి. ఆ చర్యలు అనేది కూడా ఎట్లాంటి చెట్ల నాటికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటినీ కూడా జూలై 23కు వాయిదా వేసింది. ఆ రోజు కల్లా కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకి వాటికి సంబంధించినటువంటి వివరాలను అందజేయాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. ఇక వీటితో పాటు కొంతమంది స్టూడెంట్స్ పైన వాటిపైన కేసులు నమోదు చేశారు. కొంతమంది స్టూడెంట్స్ జైళ్లలో ఉన్నారు. వారికి సంబంధించి విజిల్ బ్లోయింగ్ లో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన వీడియోలు తీయడం కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలపైన వాటికి సంబంధించి చిత్రీకరించేటువంటి వాటి పైన కేసులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. వాటిని కొట్టివేయాలంటూ కూడా కొంతమంది న్యాయవాదులు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా వాటికి సంబంధించి వేరే అప్లికేషన్ దాఖలు చేయాలనేటువంటి సూచన చేస్తూ వాటికి సంబంధించి ప్రస్తుతం తాము ఎంటర్టైన్ చేయలేదు. వాటికి సంబంధించి
అప్లికేషన్ వేరే ధర్మాసనం ముందుకు తీసుకురావాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక పూర్తి స్థాయిలో పర్యావరణానికి జరిగినటువంటి నష్టాన్ని చర్యలు చేపట్టకపోతే సిఎస్ సహా కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందనేటువంటి అంశాన్ని అయితే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ లోపు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్యావరణానికి సంబంధించి జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అలాగే వాటికి ముఖ్యంగా డజన్ల కొద్ది బుల్డోజర్లను పంపి అక్కడ పర్యావరణానికి నష్టం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి క్వశ్చన్స్ కూడా సుప్రీంకోర్టు అడిగింది. వీటన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయాలి. వీటితో పాటు అసలు చెట్ల నరికివేతకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అనే దానిపైన స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది. అయితే తదుపరి విచారణలు సిఈసి ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరిన నేపథ్యంలో పిటిషన్ కు సంబంధించిన తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. సూర్య.